హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందు వీడియోలో చెప్పినట్టుగా మనం ఈరోజు కైతలం తల్లి సంబరం అయితే మనకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ సంబరం కూడా మన కాలనీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఇంచుమించుగా ప్రతి ఇంట్లో నుంచి ఒక ముగ్గురు ఇద్దరు కలిపి బిందులు అనేది మోయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలా ఇంచుమించుగా ఒక 600 బిందులు అయితే ఈరోజు మనం చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరి మీద అలా తల్లి వాళ్ళడం, ప్రతి ఇంటి దగ్గర కూడా చూడడానికి అయితే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. కానీ చాలా తల్లి కాబట్టి చాలా ఘోరం బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, స్టార్టింగ్ అయితే మనకి ఇలాగా గరగరలైన రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అవి వచ్చిన తర్వాత భవానీలు, మొత్తం ఊళ్ళో ఉన్న భవానీలు అందరూ కూడా కలిపి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మనకి బిందులు మోయడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, వెనకాల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా బిందులు అవి పెట్టుకుని ప్రతి ఇంట్లో నుంచి కూడా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు కూడా అందరూ కలిపి కూడా మనకి ఈరోజు బిందులు అయితే మోయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సంబరం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. గుడి దగ్గర అయితే ఈ అభిషేకానికి ఇంచుమించుగా ఇక్కడ ఒక 500 మంది 600 మంది జనం అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బిందులు మోయడానికి వచ్చిన వాళ్ళే కనీసం 620 బిందులు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు కాకుండానే మన చుట్టుపక్కల ఉన్న జనం, ఊళ్ళో వాళ్ళందరూ జనం కలిపి ఇంచుమించు ఒక 1200-1300 మంది జనం ఆ గుడి దగ్గర నుంచి, గుడి ఆవరణ నుంచి సుమారుగా చాలా దూరం చిన్న కాలవట్టు కూడా ఉంది. ఆ కాలవట్టు దాటి జనం ఉంటారు ఫ్రెండ్స్. చూస్తారు కదా, మీకు మొత్తం అన్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతుందో మొత్తం అన్ని ప్రతి బిందులు, ప్రతి ఇంటి నుంచి కూడా ముగ్గురిద్దరు కూడా మనకి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అందరూ కూడా యాప కొమ్మలు అవి పట్టుకుని అందరూ బిందులు గట్ట అన్నీ చూసుకొని పంపిస్తారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా కాగితలం తల్లి సంబరం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఫ్రెండ్స్, ఊళ్ళో నుంచి గుడి ఉంది. గుడి దగ్గరికి మనం కొంచెంసేపు నాకు వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా ప్రతి వీధిలోంచి తిరిగి ఇప్పుడు రోడ్డు మీదకి అయితే వచ్చారు ఫ్రెండ్స్. మన హైవే దాడుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా హైవేలోని మనం చూస్తున్నాం కదా, చాలామంది ఇంచుమించు 600 మంది కూడా చూడండి బిందులు అయ్యి కూడా మధ్యలోంచి తీసాం ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కరు కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోంచి చాలామందిని రావడం అయితే జరిగింది. భవానీ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా, మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులోని పాల్గొనడం అయితే మాత్రం జరిగింది ఫ్రెండ్స్. మనకి సంబరం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇదంతా కూడా అభిషేకం ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనకి సంబరం అనేది స్టార్ట్ అవుతుంది. సంబరం నేను పార్ట్ 2లో పెడతాను ఫ్రెండ్స్ మీకు ఈ సంబరం.
బిందెలు ఒకటి ఒకటి యాడ్ అవ్వడం వల్ల చాలామంది అయితే మనకి ఎక్కువ మంది అయ్యారు ఫ్రెండ్స్. 600 కాస్త 750 బిందెలు అయినాయి. అక్కడి నుంచి మనం రోడ్డు దాటడం అయితే చూస్తున్నాం కదా. వీళ్ళందరూ కూడా రోడ్డు క్రాస్ చేస్తున్నారు. క్రాస్ చేసి ఆ ఆర్చ్ అవతల పక్క అయితే మనం ఇప్పుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మొత్తం ఊరంతా కూడా మనకి ఈ కాలనీ నుంచి అవతల పక్క కాలనీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. అందాక అక్కడ ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ అందాక బస్సులు లారీలు అన్నీ ఆపి మధ్య నుంచి మనం అందరినీ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు మనం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఊర్లో మనకి చాలా పెద్ద గుళ్ళు అని రాముల వారి గుడి కట్ట ఉంది, రాంకోలు అవన్నీ కట్టని ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎక్కడైతే మాత్రం మనకి పిల్లలందరూ పక్క నుంచి ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అమ్మవారి పుట్టినిల్లు ఫ్రెండ్స్. ఇది బెండపూడి అనేది అమ్మవారి పుట్టినిల్లు. ఇక్కడ అమ్మవారు పుట్టినీళ్ళకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్కువ మంది మీద అమ్మవారు అనేది వాళ్తారు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. గుడి దగ్గరికి వెళ్ళేదారిలో ఇందాక మీ కాలవట్టు ఒకటి ఉంటుందని చెప్పాను కదా. ఈ కాలవట్టు ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇదంతా దాటుకుని మనం అంతా వెళ్ళి మనం పూజలు అనేవి జరపడం అనేది చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇది గుడికి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్ మన గుడి దగ్గరికి అయితే మనం చాలామంది అయితే మనకి బిందులతో మొత్తం గుడి చుట్టూరు గరగరలో బిందులు అన్నీ కలిపి కూడా మనకి ప్రదక్షిణలు అయితే చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనకి గుడిలోకి మనం వెళ్ళి అమ్మవారి మీద అభిషేకం అనేది జరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చాలామంది ఇక్కడ మొత్తం పక్కన అందరూ కూడా బిందులతో అలా పక్కన ఒకరు ఇద్దరు ముగ్గురు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చాలామంది అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా తక్కువ మంది జనం కాదు ఇక్కడ ఉన్నది. ఇందా మనం కాలవట్టు చూసాం కదా ఫ్రెండ్స్. కాలవట్టు దగ్గర కూడా ఈ జనం అయితే మాత్రం అలాగే ఎగ్జాక్ట్గా ఇంచుమించు 1200-1300 మంది అలాగే ఉన్నారు. లోపల పక్కన నుంచి అభిషేకం అనేది జరుగుతుంది కాబట్టి లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా గుడి చుట్టూరు కూడా అక్కడ దాకా కాలవడి దాకా కూడా జనం అయితే ఉండడం జరిగారు. చూస్తున్నారు కదా. బయట వీళ్ళందరూ జనం అక్కడే గొరిపోతుని కోళ్ళని గట్ట మనం వేయడం అయితే చూసాం ఫ్రెండ్స్. గుడి ఇదే. చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా ఫేమస్ బెండపూడిలోని మన కాగితాలమ్మ తల్లి సంబరం అంటే చాలా ప్రదక్షిణం అనేది చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి రిటర్న్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మధ్యాహ్నం సంబరం అంతా అందులో పెడతాం ఫ్రెండ్స్.